హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే లేట్ వీడియో అండి. అంటే నేను వినాయక చవితి ఎలా చేసుకున్నానో, మార్నింగ్ నుంచి ఏమేమి ప్రిపేర్ చేశాననేది ఒక్కసారి మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే లేట్‌గా పెట్టినా కొంచెం మీరేమనుకోకుండా నా వీడియోనైతే ఫుల్ వరకు చూసేయండి. అండ్ ఆ రోజు ముందు రోజు కూడా బాగా వర్షాల వల్ల నేను ఆ రోజే మార్నింగ్ మాత్రమే వెళ్లి అన్నీ తీసుకున్నాను. అండ్ నా కోసం మా వారు పాలవెల్లి చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేసి పెట్టారో. నాకైతే ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు కానీ నాకు ప్రతి దాంట్లోనే హెల్పింగ్‌గా ఉంటారు చాలా. నేను యూట్యూబ్ ఛానెల్ పెడతాను అన్నప్పుడు గానీ, నా వర్క్ విషయంలో గానీ, ఇంట్లో హెల్ప్ చేయడం విషయంలో గానీ, ఇది బావుంది, ఇది మంచిదే అంటే గనక నన్ను చేయమంటారు. కొన్ని కొన్ని పిచ్చి పిచ్చియి చెప్తా ఉంటే నేను వద్దంటారనుకోండి. అలాంటి ఆటిలో సపోర్ట్ చేయరు. నేను ఆ రోజు పండగ రోజైతే వినాయకుడిని పెట్టడానికి పీటకి పసుపు, కుంకుమ రాసి, బియ్యపిండితో ముగ్గు పెట్టి, 3 గుప్పెళ్ళు బియ్యం వేసి, ఆ తర్వాత పసుపు ముద్దతోటి గౌరీ అమ్మవారిని, వినాయకుడిని చేసి పూజలో పూజకి రెడీ చేశాననమాట. నేను ఆ రోజు నేను నైవేద్యంలాగా పులిహోర, పరమాన్నం, పాయసం అయితే చేశాను. అండ్ మీరేం చేశారు ఆ రోజు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనేమైనా పూజలో ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటే గనక ఒకసారి నాకు కామెంట్ చేయండి. పర్వాలేదు. అంటే నేనెప్పుడు పూజ పండగలు గానీ, ఏదైనా అత్తయ్య ఇంట్లో చేసుకోవడం అలవాటు. నేను ఈసారి మా ఇంట్లో మేము ముగ్గురం ఫస్ట్ టైమ్ విడిగానే చేశాను నేను. అందుకని నాకొచ్చినట్లు, నాకు నచ్చినట్లు, నాకు తెలిసినట్టు చేశాను. అందుకని ఇది కరెక్టో, రాంగో కూడా నాకు తెలీదు కానీ చేశాను. నేనెప్పుడు పూజ అంత ఆర్భాటంగా చేశామా, ఎంత పెద్దగా చేసేసామా అన్నది నేను మెయిన్ చూడను గానీ, మనం ప్యూర్ హార్ట్ తోటి ఆ దేవుడికి దండం పెట్టుకొని, అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటే చాలు అనిపిస్తుంది. అండ్ ఈసారైతే నేను నిజంగా విజయవాడ ఫ్లడ్స్ వాళ్ళు ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరి కోసమయితే మనం ఏమి హెల్ప్ చేయక్కర్లేదు. అంటే పెద్ద పెద్దగా హెల్ప్ అని కాదు గానీ, మనం ప్యూర్ హార్ట్ తోటి వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ, దేవుడికి దండం పెట్టుకొని, వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యేలాగా చూడండి అని చెప్పి కోరుకుంటే చాలు అనిపిచ్చింది. సో, నేనైతే అదే అడిగాను. వాళ్ళ నష్టాన్నయితే ఎవరు పూడ్చలేరు. అంత భారీ నష్టం జరిగింది వాళ్ళకి. సో, మళ్ళీ ఎలాంటి విఘ్నాలు రాకుండా అందరూ మళ్ళీ రికవర్ అవ్వాలనే మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అండ్ ఈసారి పూజకైతే మా చిన్నోడు కూడా ఉన్నాడు. అంటే చిన్నప్పుడు వాడికి తెలీదు ఎలా చేసుకోవాలి, ఎలా కూర్చోవాలి, కుదురుంగా కూడా కూర్చోరు కదా పిల్లలు. ఈసారి బుద్ధిగా కూర్చున్నాడు నాతోటి. అండ్ నేను వినాయకుడి కథ చెప్తుంటుంటే కూడా నాకు తెలుసమ్మా ఈ స్టోరీ అని వాడే చెప్పాడు నాకు. అండ్ ఈ పూజలో కూడా నాకు చిన్న చిన్నగా హెల్ప్ కూడా చేశాడు. ఎప్పుడు అత్తయ్యతో చేసుకునేదాన్ని. ఈసారి నాకెంత తెలిసిందో అంతే చేశానండి. ఇది కరెక్టో, రాంగో మీకేమన్నా మిస్టేక్స్ కనిపించినా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను పూజ చేస్తుంటే, కథ చదువుతున్నప్పుడు మా వారు నాతోటి సపోర్ట్‌గా ఆయన వినాయకుడికి అన్నీ సమర్పించడం అట్లా చేశారనమాట. అంటే నేను విన్నాను. మనం ఇంట్లో మనకన్నా వా ఆహ్, ఇంటి పెద్ద అతను అంటే ఇంటి హెడ్ మగవాళ్ళు పూజ చేస్తేనే ఇంటిల్ల బాధకి ఆ బ్లెస్సింగ్స్ అంటూ ఉంటాయి అని చెప్పేసి విన్నాను నేను. ఇది కరెక్టో రాంగో నాకు తెలీదు గానీ విన్నాను. అంటే రోజు ఏం చెయ్యరులెండి ఈయన. ఎప్పుడైనా పండగలప్పుడు అట్లాగా పూజ చేస్తారు. ఎప్పుడు షాప్‌లో అయితే మా షాప్‌లో అయితే చేస్తారు. అండ్ ఇక్కడ నాకు మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అత్తగారింటికి వెళ్ళాం మేమందరం కలిసి. ఇలాగా నేను ఇంట్లో అయితే పూజ అయితే ఫినిష్ చేశాను. చూడండి నచ్చిందా మీకు ఇలాగా? అండ్ పూజ అయిపోయిన తర్వాత మా చిన్నోడు బుక్స్ తీసుకొస్తే, ఆ బుక్స్‌లో కూడా ఓం అని రాయించుకున్నాడు మా వారితోటి.
మీరెలా చేసుకున్నారు? ఈసారి పండుగ చేసుకున్నారా? అండ్ మీ పిల్లల బుక్స్‌లో కూడా ఓం అని రాసారా? కామెంట్ చేయండి. మీకు నా పూజ నచ్చితే కూడా ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మా అత్తగారైతే చాలా చేస్తారు. ఎప్పుడు పూజలు. జనరల్‌గా రోజు చేస్తారు బాగా. ఇట్లాంటి పండగలొచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఉండదనమాట. అన్ని నైవేద్యాలు చేసి ఆహ్, దేవుడికి అన్నీ చేస్తారు. మా చిన్నోడైతే దేవుడికి సాష్టాంగ నమస్కారాలు కూడా చేసేస్తాడండి. ఎప్పుడైనా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా కూడా సేమ్ ఇట్లాగే సాష్టాంగ నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు వాడు. అండ్ ఇదైతే మా అత్తగారు ఇల్లు. చూసారా ఎంత నిండుగా, ఎంత బాగా పెట్టారో అన్ని నైవేద్యాలు కలిపి. ఆ రోజైతే హ్మ్, బెల్లం తాలికలు, బూరెలు, కుడుములు అన్నీ చేశారు. వినాయకుడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టారనమాట. ఆ రోజు పూజ అయిపోయాక మా బొజ్జలో కూడా వేసేసుకున్నాం ఇవి. మా వీధిలో వినాయకుడిని పెడతారు ప్రతి ఇయరు. ఈసారి నేను మా ఆడపడుచు వెళ్ళాము. మీ వీధిలో కూడా ఇట్లా వినాయకుడిని పెట్టారా? అండ్ మీరు ఎన్నో రోజుకి నిమజ్జనం చేశారు? నేనైతే సెకండ్ డేనే నిమజ్జనం చేసేసాను. ఆ రోజు పూజ చేసిన రోజు ఈవినింగ్ స్థానం కదిపి నెక్స్ట్ డే సండే వచ్చింది కదండీ! ఇంకా ఆ రోజైతే నేను నిమజ్జనానికి తీసుకెళ్ళిపోయాను. ఆ రోజు కూడా వర్షమే. కానీ అట్లాగే ముసుగులేసుకొని వెళ్ళిపోయాం. నేను, మా వారు, మా చిన్నోడు. స్కూల్లో ఇచ్చారు చిన్న వినాయకుడిని మా బుడ్డోడికి. ఇంకా అదీను ఇంట్లో చేసిన పూజ చేసిన వినాయకుడిని కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసాము. అసలు ఫ్లోటింగ్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో? మనకి ఇలా ఇక్కడే ఇంతుంటే విజయవాడలో మనం అసల అది ఊహించలేనిది కదండీ! మీరెన్నో రోజుకి నిమజ్జనం చేశారు? సో, ఇదండి నేను మార్నింగ్ నుంచి నా పూజ అయితే నిమజ్జనం దాకా మీకు చూపించాను. నచ్చినట్లయితే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.